నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీ అనే ఒక అంశానికి, బీసీ అన్న పదానికి ఎంత నిజంగా ఒక గొప్పగా ఎంత క్రేజ్ పెరిగింది అనేది ఒకసారి మనం కీలకంగా చూడొచ్చు. ప్రధానంగా ఒక అంశం తీసుకుంటే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఒక రెడ్డి ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకొని సర్పంచ్గా గెలిచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వార్త మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ విషయాన్ని టేక్ఓవర్ చేసి నిజంగా దాన్ని ఈ అంశాన్ని పట్టుకొని తెరపైకి తీసుకొచ్చిన మన భూపాలపల్లి రవాణాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసుకుందాం. అంటే బీసీ సర్టిఫికేట్కు ఎంత డిమాండ్ ఉన్నది, బీసీ ఉద్యమం నేపథ్యంలో బీసీల బ్రతుకులు ఏ విధంగా మారబోతున్నాయని కీలకంగా ఈ యొక్క అంశాన్ని చూస్తే చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఒక వార్త తీసుకుంటే రైట్, ఇక్కడ చూడండి ఒకసారి, నేను క్లియర్గా చెప్తా. అయితే తప్పుడు కుల ధృవీకరణ పత్రంపై విచారణ చేపట్టాలి. భూపాలపల్లి జనవరి 7 తప్పుడు కుల ధృవీకరణ పత్రం విషయంలో సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాటారం మండలం గండ్రాతిపల్లి గ్రామ సర్పంచ్ తోట సావిత్రి అక్రమంగా బీసీ కుల ధృవీకరణ పత్రంతో ఒక రెడ్డి ఆమె అలా భర్త పేరు కూడా ఉంది, నేను చదువుతా. సావిత్రి అక్రమంగా బీసీ కుల ధృవీకరణ పత్రంతో పోటీ చేసి గెలుపొందడం జరిగిందని, తోటపల్లి సావిత్రి బీసీ కులానికి సంబంధించిన వారు కాకపోయినా అక్రమంగా రేగొండ తహసీల్దార్ కార్యాలయం నుండి ధృవీకరణ పత్రంను పొంది ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరగా రేగొండ అంటే మండలం నుండి అక్రమంగా ఇలా భూపాలపల్లి రేగొండ మండలం నుంచి తీసుకున్నారు, వేరే మండలం నుంచి తీసుకున్నారు, కుల ధృవీకరణ పత్రం తీసుకున్నట్టు తెలిసిందన్నారు. ఈ విషయంలో కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమంగా గెలిచిన తోటపల్లి సావిత్రి ఎన్నికలను రద్దు చేయాలని, 2వ స్థానంలో ఉన్న గోనె ముకుందంను సర్పంచ్గా పోటీ చేయాలని ప్రకటించాలని కోరారు. ఈ లేని సమక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇనుగుల ప్రణయ్ రాజ్, మోటపోతుల సమ్మయ్య, కొత్త మహేష్, అనిల్, గోనె, ముకుంద పాల్గొన్నారని ఒక వార్త అయితే చూస్తున్నాం. ఇక్కడ ముకుంద అంటేనే ఈయనే. ఒక్కసారి ఈయన పిక్చర్ కూడా క్లారిటీగా చూపిస్తాం మీకు. ఇలా మల్లన్న ఆఫీస్కి వెళ్ళు. ఈయన సెకండ్ ప్లేస్లో వచ్చిండు. ఇంకో బీసీ ఆయన ఇలా వాళ్ళు సెకండ్ ప్లేస్లో వచ్చిర్రు. ఇంకో బీసీ కాకుండా రెడ్డి ఆమె సావిత్రి అంటే రెడ్డి బీసీ సర్టిఫికేట్ తీసుకొని బీసీగా పోటీ చేసింది. అంటే బీసీలకు ఎంత డిమాండ్ ఉండదని ఒక్కసారి ఆలోచన చేసుకోరి. అంటే వాళ్ళ సర్పంచ్గా పోటీ, ఒక్క సర్పంచ్ పదవి కోసం ఏమైనా చేస్తారన్నట్టు ఒక్కసారి చూద్దాం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంది, ఆర్టీఏ ద్వారా పెట్టిరు. సమాచార హక్కు చట్టం ప్రజా సమాచార అధికారి తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్ రేగొండ, సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6/1 ప్రకారం కింద సమాచారం లిఖితపూర్వకంగా ధృవీకరించి ఇవ్వగలిగారు. తేదీ 02/12/2025 రోజున తోటపల్లి సావిత్రి భర్త రాజిరెడ్డి, ఆయన భర్త పేరు రాజిరెడ్డి, గ్రామం రేగొండ గారికి పేరున అప్లికేషన్ నంబర్ ఇది గాన్లా 6 కుల ధృవీకరణ పత్రం తమరు ఇవ్వడం జరిగింది. ఇట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కొరకు తోటపల్లి సావిత్రి గారు తన దరఖాస్తు ఏమేమి పత్రాలు సమర్పించారో వాటికి సంబంధించిన పత్రాలు, డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, పాత కుల ధృవీకరణ పత్రము ఎక్సెట్రా. ఇట్టి కుల ధృవీకరణ పత్రానికి రెవెన్యూ అధికారులు రేగొండ ఇచ్చిన రిపోర్టు ఇవ్వాలని, అంటే కుల సర్టిఫికేట్ కోసం మీరు ఎట్లా చూసి ఇచ్చిర్రు, ఆమెకు ఎట్లా ఇచ్చిర్రు అని ఒక అప్లికేషన్ పెట్టిరు. అయితే వచ్చింది, అక్కడ ఏమి ఇచ్చిందంటే ఏం లేదట, ఒక లేబర్ కార్డు ఏమో పెట్టిరట. ఇక్కడ ఎంత విచిత్రం అంటే కుల సర్టిఫికేట్ ఎట్లా జారీ చేస్తున్నారు ఏం కదా అన్న చూడురి. అయితే ఈ అంశం పైన పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది. ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి కూడా వెండు, తీన్మార్మలన్న మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళిండు. ఇదే అంశం. ఇక్కడ జారీ చేసింది ఎవరు, కాటారం వ్యక్తికి రేగొండ కులం సర్టిఫికేట్. కాటారం మండలానికి సంబంధించిన వ్యక్తి రేగొండ మండలంలో సర్టిఫికేట్ ఇచ్చిర్రు. కాటారం మండలానికి చెందిన వ్యక్తి రేగొండ మండలం నుంచి కులం సర్టిఫికేట్ తీసుకున్నట్టుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటారం మండలం గండ్రాతిపల్లి గ్రామానికి చెందిన తోటపల్లి సావిత్రి జిల్లా కేంద్రంలోనో మీసేవ కేంద్రంలో సిటిజన్ పోర్టల్ ద్వారా రేగొండ మండల కేంద్రం నుంచి కుల ధృవీకరణ పత్రం మంజూరు కోసం డిసెంబర్ 1న దరఖాస్తు చేసుకుంది. రేగొండ తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి పత్రాలు అందజేయకుండానే డిసెంబర్ 2న గాన్లా 6 అంటే కుల ధృవీకరణ పత్రం మంజూరైంది. ఈ సర్టిఫికేట్తో ఆమె ఇటీవల సర్పంచ్గా పోటీ చేసి గెలిచింది. దీంతో ప్రత్యర్థి సర్పంచ్గా పోటీ చేసి గెలిచినంటే ఇప్పుడు అధికారులను అంటే మిస్మరైజ్ చేయగలిగింది, మాయ మాటలు చెప్పగలిగింది, సర్టిఫికేట్లతో అలా ముఖాన కొట్టింది. ఊళ్ళో రెడ్డి కూడా బీసీ కూడా తెలియదా?
వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇగో ఈ ఈ ఈ కథ ఇక్కడ వచ్చింది. ఈ అంశం పైన మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రవాణాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇంత దారుణం ఉంటుందా ఇకనైనా? హలో హలో రవాణా, నమస్తే. నమస్తే. లైవ్లో ఉన్నామన్నా. ఈ రేగొండ గ్రామానికి ఈ రేగొండ మండలానికి సంబంధించి కుల ధృవీకరణ జారీ పైన అసలు ఏం జరిగిందన్న అక్కడ? ఇక్కడ ఏం జరిగిందంటే మనకు ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం డివిజన్ అని ఉంటది. ఈ కాటారం డివిజన్ లో దాదాపుగా 5 మండలాలు ఉంటాయి. 5 మండలాల లోపల కాటారం మండలం, మహదేవ్పూర్ మండలంలో అత్యధికంగా రెడ్డి గాన్ల కులానికి సంబంధించినటువంటి ఓసీ ప్రజలు ఉంటారు ఎక్కువ. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఓసీ ద్వారా ఈడబ్ల్యూఎస్ పొందుతూ మరియు రాజకీయంగా ఈ బీసీ సర్టిఫికెట్లు అంటే తప్పుడు జాబితా నుండి ఎంఆర్ఓ దగ్గర కొందరు అంటే డబ్బుల కోసం లాలూచి పడే వాళ్ళ దగ్గర నుండి బీసీ సర్టిఫికెట్ తీసుకొని ఇప్పుడు రాజకీయంగా కూడా స్థానిక సంస్థల్లో సర్పంచులకు ఎక్కువ మంది పోటీ చేసేవాళ్ళు. అంటే రెడ్డి గాన్లనా వాళ్ళది? రెడ్డి గాన్ల అంటే ఓసీ. ఓసీ అయితే బీసీ గాన్లని ఇచ్చిరా? లేదు, బీసీ కాదు, బీసీ డైరెక్ట్ అంటే బీసీలో ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అనే కదా, బీసీ డైరెక్ట్ బీసీ సర్టిఫికెట్. బీసీ సర్టిఫికెట్ ఇచ్చిరా? బీసీబీ గాన్ల 6 కుల ధృవీకరణ పత్రం ఇచ్చిరట. అవును. ఓకే. అయితే మనకు డే 1 నుండి కూడా ముండ్రాతిపల్లి అనే గ్రామం నుండి ముకుందం అని ఒక బీసీ నాయకుడు, ఆయన కూడా అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన మొదటి నుండి మొత్తుకుంటే అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఎంఆర్ఓ గారు బట్టి చెప్తారు. ఎంఆర్ఓ గారు అంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఇట్లా వీళ్ళందరికీ ఊళ్ళో ఉండేటోళ్ళకి తెలియదు బీసీ ఓడు కూడా రెడ్డి ఓడు అనేది? అదే కదా, ఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేసారు వాళ్ళు. అదే క్రమంలో ఆర్ఓ గారికి క్రమం చేస్తే వాళ్ళు ఏం చేశారంటే, మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయలేము, మాకు జీవో ఉంది, ఎవరు ఏ కుల ధృవీకరణ పత్రం ఇచ్చినా తీసుకొని అది సరి అయింది అయితే యాక్సెప్ట్ చేయాలని అన్నారట. అన్న క్రమం లోపల వాళ్ళకు అప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు ఇక బీసీల కోసం పోరాడే పార్టీ మనదే కదా, తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తోటి మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన మన దగ్గర రావడం జరిగింది. నన్ను సలహా అడిగిండు. అంటే పోటీ చేసినప్పుడు వచ్చిండు. తర్వాత ఇట్లా వాళ్ళు రెడ్డి గాళ్ళు ఓసీ వాళ్ళు బీసీ సర్టిఫికేట్ పెట్టి అక్రమంగా వాళ్ళు పోటీ చేస్తారని ఆయన ఒక పార్టీలో ఉన్నా కూడా, పార్టీ అభ్యర్థి అయినా కూడా మన దగ్గరకు వచ్చిండు. కేవలం బీసీలకు న్యాయం జరిగేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న ద్వారానే అని చెప్పి నా దగ్గర రావడం జరిగింది. వచ్చిన క్రమం లోపల నేను ఒకటే ఆయనకు ధైర్యం చెప్పిన, ఇప్పుడు ఎలక్షన్ 2 రోజులు ఉన్నది, నువ్వు క్యాంపెయిన్ చేసుకోవాలి, నువ్వు పోటీదారు ఉండు, నీ బలాబలాలతో నువ్వు గెలిస్తే పర్వాలేదు, ఓడిపోతే మాత్రం నీకు నీ న్యాయం జరిగే వరకు నీ తరఫు నుండి పోరాడతా అని చెప్పిన. అదే క్రమం లోపల ఆయనకి ఏం చెప్పినంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దగ్గర ఒకటి పెట్టు. అంటే ఆయనకు కుల ధృవీకరణ మీరు ఇష్యూ చేసిరా అంటే ఆయన చేయలేదని ఇచ్చినప్పటికీ. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎట్లా మొదలు పెట్టామంటే, ఈ కుల ధృవీకరణ పత్రం కోసం ఎంపీడీఓ గారి దగ్గర ఆయన ఏదైతే నామపత్రాలు ఇస్తాడో నామపత్రాల నుండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఆయన కూడా తీసుకున్న ఆపోనెంట్ ఎవరైతే మన సుజాత వాళ్ళే, సావిత్రి ఆ సావిత్రి తీసుకున్న తర్వాత అక్కడ ఏమైంది, ఈ కుల ధృవీకరణ పత్రం ఇక్కడ నుండి ఇష్యూ అయింది కాదు, రేగొండ నుండి ఇష్యూ అయింది అని చెప్పి తెలిసిన తర్వాత మళ్ళీ రేగొండ ఎంఆర్ఓ గారికి మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు ఏమేమి పత్రాలు సబ్మిట్ చేస్తే మీరు ఈ బీసీ కుల ధృవీకరణ పత్రం ఇచ్చారంటే మాకు ఏమి ఇవ్వలేదు అని చెప్పి ఆమె ఒప్పుకున్నది. నేను కూడా ఎంఆర్ఓ గారితో 2-3 సార్లు మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, వివిధ రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది ప్రజా సమస్యగా మారిపోయి ఇది చాలా పెద్ద మొత్తంలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు అనివార్యంగా ఎంఆర్ఓ గారే ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చినాం మనం. ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చి మీ సేవ వాళ్ళు మా కింది అధికారులు కుమ్మక్కైపోయి నాకు తెలియకుండానే డిజిటల్ సైన్ తోటి ఒక కుల ధృవీకరణ పత్రం ఇచ్చిరని చెప్పి ఎంఆర్ఓ గారు సంజయ్ చెప్పుకోవడం జరిగింది మీడియాకు. ఇది మీడియాలో విపరీతంగా మనం ప్రతిరోజు దీన్ని ఏదో స్ప్రెడ్ చేయడం, వినతి పత్రాలు ఇవ్వడం కలెక్టర్ గారికి కానీ లేకుంటే ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి అట్లనే ప్రతిరోజు ప్రజల్లోకి తీసుకెళ్లడం, దీని ద్వారా ఇది ప్రజా సమస్యగా మారిపోయింది. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు మొన్న వచ్చిన తర్వాత మనం మళ్ళీ దీన్ని బీసీ కమిషన్ కూడా పంపించడం జరిగింది, ఎలక్షన్ కమిషన్ పంపించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్న తర్వాత బీసీ సర్టిఫికేట్ కూడా క్రేజ్ పెరిగింది దీన్ని బట్టి చూస్తూ ఉంటాయి.
అంతే కదా. అదే రైట్ అన్న. ఒకసారి నేను నిన్న కూడా వాళ్ళను తీన్మార్ మల్లన్న గారి దగ్గరికి పంపించడం జరిగింది కలెక్టర్ గారికి. ఇప్పుడు నిన్న ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వాళ్ళు మాకు ఏ విధమైనటువంటి పత్రాలు బట్టి వైట్ పేపర్లు ఇచ్చి వాళ్ళు కుల ధృవీకరణ పత్రం తీసుకున్నారంటే ఎంత దారుణంగా ఉంది తెలంగాణలో బీసీ పరిస్థితి అనేది క్లుప్తంగా అర్థమవుతుంది. అవును రైట్. ఓకేనా, నేను ఆ పర్సన్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి చూద్దాం. ఓకే అన్న. ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం. ఒక రెడ్డి ఆయన వచ్చి బీసీ సర్టిఫికేట్ తీసుకొని పోటీ చేసింది, ఒక రెడ్డి ఆమె. ఇక చూడరు కథ అలాది ఎట్లున్నదో. ఇప్పుడు ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈయన ముకుందాం. హలో హలో అన్న, లైవ్లో ఉన్నారు మీరు? నేను కొంచెం వేరే మీటింగ్ కాడ ఉన్నా. బిజీలు ఉన్నారా? బిజీనే కొంచెం. సరే ఓకే అన్న, తర్వాత ఇస్తాను. అయితే వేరే ఏదో ప్రెస్ మీట్ హైదరాబాద్లో ఉన్నాడు, ప్రెస్ మీట్ పెట్టడానికి ఏమో సిద్ధంగా ఉన్నట్టున్నాడు. సరే, ఇగో ఇది మొత్తానికి జరుగుతున్నది. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అక్కడ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి రవి పటేల్ అన్నతోని ఇది వెలుగులోకి వచ్చింది. ఇట్లా కాకుండా మీకు గెలవకుండా కానీ మీకు న్యాయం జరిగే విధంగా మేము చేస్తామని, నిజంగా అంటే ఒక బీసీ కాకుండా కానీ బీసీ సర్టిఫికేట్ అని దొంగ సర్టిఫికేట్ అని గెలుస్తూ ఉంటే బీసీలకు అంటే అట్లా నోట్ల మట్టి కొడతా ఉన్నారు, ఇట్లా నోట్ల మట్టి కొడతా ఉన్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఏం కథ అన్నది చూడాలి. ఏదేమైనప్పటికీ వీళ్ళకు న్యాయం జరిగేదాకా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది. ఇది మల్లన్న దృష్టికి కూడా వెళ్ళింది. ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. బీసీలు ఇప్పటికైనా మోసపోకుండా, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, మోసపోకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.